హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మే 25న నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించడంతో ఈ వర్షాలు మరింతగా పెరుగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కొంతమేర వర్షాలు తగ్గుముఖం పడతాయి. నిన్న మొన్న అతి భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా, గుంటూరు, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మళ్ళీ ఈ రోజు రాత్రి నుంచి అదే వర్షాలు మొదలు కానున్నాయి. 4 రోజుల పాటు ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ఇక రాయలసీమ వ్యాప్తంగా అయితే కుండపోత వర్షాలకు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. కడప, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అత్యధిక వర్షాలు రాయలసీమ జిల్లాలోనే ఉన్నాయి రానున్నటువంటి 10 రోజుల్లో. తెలంగాణలో హైదరాబాద్, కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, మలక్పేట, ఉప్పల్, ఖైరతాబాద్, హెచ్ఎండిఏ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, సిరిసిల్ల, జనగామ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.